Hi, my dear chemistry lovers. Welcome to Chemistry SR, our chemistry channel. ఈరోజు మనం ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ యాసిడ్స్ బేసెస్ అన్న చాప్టర్ నుంచి pH ప్రాబ్లమ్స్ చూద్దాం. pH పైన ప్రాబ్లమ్స్ గత వీడియో ప్రీవియస్ వీడియోలో pH స్కేల్ గురించి డిస్కస్ చేసాం. ఈ వీడియోలో pH పైన ప్రాబ్లమ్స్ ఇస్తే ఎలా చేయాలో చూద్దాం. ఓకేనా? 2 ప్రాబ్లమ్స్ చూద్దాం. ఇక్కడ ఒక యాసిడ్ ఇస్తున్నాడు, ఒక బేస్ ఇస్తున్నాడు. యాసిడ్కి pH మెజర్ చేయాలి, బేస్కు మెజర్ చేయాలి. ప్రాబ్లం ఏంటంటే క్యాలిక్యులేట్ ద pH ఆఫ్ 10⁻³ HCl అండ్ 0.001 NaOH సొల్యూషన్. ఈ 2 సొల్యూషన్లు ఇచ్చాడు, వీటికి pH మెజర్ చేయాలి. ఎలా మెజర్ చేద్దామో చూద్దాం. ఫస్ట్ HClకు చూద్దాం. సొల్యూషన్ అందులో ఏమి ఇచ్చాడు? అది 10⁻³ HCl సొల్యూషన్. సో ఇది మెజర్ చేద్దాం. ఇక్కడ 10⁻³ m మీన్స్ మొలారిటీ. హైడ్రోక్లోరిక్ యాసిడ్ మొలారిటీ ఇచ్చాడు, అది నోట్ చేద్దాం. సో మొలారిటీ of HCl is equals to 10⁻³. సో మొలారిటీ ఈజ్ గివెన్. మనం pH మెజర్ చేయాలంటే ఏం కావాలి? pH ఫార్ములా ఏంటి? pH is equals to negative logarithm of H plus ion concentration to the base 10 కదా. అంటే H plus ion కాన్సన్ట్రేషన్ కావాలి. H plus ion కాన్సన్ట్రేషన్ దేనికి ఈక్వల్గా ఉంటుంది? H plus ion concentration is equals to acid normality. ఓకేనా? యాసిడ్ నార్మాలిటీనే దాని H plus కాన్సన్ట్రేషన్కి ఈక్వల్గా ఉంటుంది. అంటే ఇక్కడ మనం ఏం మెజర్ చేయాలి? మన హైడ్రోక్లోరిక్ యాసిడ్కు నార్మాలిటీ మెజర్ చేయాలి. ఓకేనా? కానీ మనకి ఇచ్చింది మొలారిటీ. నార్మాలిటీ కావాలంటే ఒక చిన్న రిలేషన్ ఉంది మొలారిటీకి నార్మాలిటీ, అది తెలుసుకుందాం. సో నార్మాలిటీ ఆఫ్ HCl is equals to మొలారిటీ ఇంటూ మనకిచ్చింది యాసిడ్ కదా, యాసిడ్స్కు బేసిసిటీ మెజర్ చేస్తాం. సో బేసిసిటీ ఆఫ్ HCl. ఓకేనా? HCl బేసిసిటీ మెజర్ చేయాలి. ఓకేనా? సరే, మరి ఇది ఇట్లా అరేంజ్ చేద్దాం, మళ్ళీ రాసుకోవచ్చు. సో బేసిసిటీ అంటే ఏంటి, ఇది తెలియాలి. ఇప్పుడు బేసిసిటీ అంటే ఏంటో కాదు, యాసిడ్లో ఎన్ని హైడ్రోజన్లు డిస్ప్లేస్ అవ్వగలవో ఆ నంబర్ను బేసిసిటీ అంటారు. ఇప్పుడు ఒక యాసిడ్ని మెటల్తో రియాక్ట్ చేస్తే NaCl ప్లస్ ఆఫ్ H2, ఇందులోంచి ఒక హైడ్రోజన్ డిస్ప్లేస్ అవుతా ఉంది. సల్ఫ్యూరిక్ యాసిడ్ తీసుకో, సోడియం మెటల్తో రియాక్ట్ చేయి, వి గెట్ Na2SO4 ప్లస్ H2. 2 హైడ్రోజన్లు డిస్ప్లేస్ అవుతున్నాయి. ఇలా మెటల్తో రియాక్ట్ అయినప్పుడు మన యాసిడ్లో నుంచి ఎన్ని హైడ్రోజన్లు డిస్ప్లేస్ అవుతాయో ఆ నంబర్నే బేసిసిటీ ఆఫ్ దట్ యాసిడ్ అంటారు. అంటే నంబర్ ఆఫ్ డిస్ప్లేసబుల్ హైడ్రోజన్స్ from an acid by a metal is called basicity of that acid. Okay? HCl హైడ్రోక్లోరిక్ యాసిడ్లో అయితే ఒక హైడ్రోజన్ డిస్ప్లేస్ అవుతుంది, ఉన్నది ఒకటే. సల్ఫ్యూరిక్ యాసిడ్లో 2, నైట్రిక్ యాసిడ్ HNO3లో అయితే ఒకటి డిస్ప్లేస్ అవుతుంది. ఆ డిస్ప్లేసబుల్ హైడ్రోజన్ల నంబర్ని యాసిడ్ల బేసిసిటీగా చెప్తారు. ఓకే? సో యాసిడ్లకు బేసిసిటీ నోట్ చేస్తాం. ఓకే, ఇప్పుడు నార్మాలిటీ ఆఫ్ HCl is equals to మొలారిటీ ఎంత ఇచ్చాడు? 10⁻³ ఇంటూ హైడ్రోక్లోరిక్ యాసిడ్ బేసిసిటీ ఎంత? 1. ఒక హైడ్రోజన్ డిస్ప్లేస్ అవుతుంది, ఉన్నది ఒకటే డిస్ప్లేస్ అవుతుంది. దట్ ఈజ్ ఈక్వల్స్ టు 10⁻³ ఏంటిది? హైడ్రోక్లోరిక్ యాసిడ్ నార్మాలిటీ. బట్ వీ నో వన్ థింగ్, దేర్ఫోర్ నార్మాలిటీ ఆఫ్ యాసిడ్
అది హైడ్రోక్లోరిక్ యాసిడా, సల్ఫ్యూరిక్ యాసిడా, నైట్రిక్ యాసిడా, పాస్పారిక్ యాసిడా, వాట్ ఎవర్ ఇట్. నార్మాలిటీ ఆఫ్ యాసిడ్ ఇజ్ ఈక్వల్స్ టు హెచ్ ప్లస్ అయాన్ కాన్సన్ట్రేషన్. యాసిడ్ నార్మాలిటీ హెచ్ ప్లస్ అయాన్ కాన్సన్ట్రేషన్ ఈక్వల్ అని ఇప్పుడు దాకా చెప్పుకున్నాం. మరి ఇక్కడ నార్మాలిటీ ఎంత వచ్చింది? 10⁻³ అంటే హెచ్ ప్లస్ అయాన్ కాన్సన్ట్రేషన్ 10⁻³ అని దాని అర్థం. సో హెచ్ ప్లస్ కాన్సన్ట్రేషన్ తెలిస్తే వీ కెన్ మెజర్ పిహెచ్ విచ్ ఇస్ ఈక్వల్స్ టు నెగటివ్ లాగరిథమ్ ఆఫ్ హెచ్ ప్లస్ అయాన్ కాన్సన్ట్రేషన్ టు ద బేస్ 10. ఇది ఫార్ములా. ఈ ఫార్ములాలో ఇప్పుడు మనం హెచ్ ప్లస్ అయాన్ కాన్సన్ట్రేషన్ సబ్స్టిట్యూట్ చేయాలి. ప్రాబ్లం చేస్తున్నప్పుడు బోర్డ్ ఎగ్జామ్స్లో మనకు తెలుసు కదా ఫార్ములా అని డైరెక్ట్ వాల్యూ సబ్స్టిట్యూట్ చేయకూడదు, ఎందుకంటే ఫార్ములాకి 1 మార్క్ ఇస్తాడు. ఓకే, నెక్స్ట్ పిహెచ్ ఇజ్ ఈక్వల్స్ టు నెగటివ్ లాగరిథమ్ ఆఫ్ హెచ్ ప్లస్ అయాన్ కాన్సన్ట్రేషన్ ఎంత ఉంది? 10⁻³ టు ద బేస్ 10. ఇది ఎలా ఉందంటే లాగా ఏ పవర్ ఎం లాగా ఉంది. దీన్ని ఎలా రాస్తాం? పవర్ ముందుకు వస్తుంది, ఎం లాగ్ ఏ. ఈ ఫార్ములా లాగా 10⁻³ ఉంది కదా, -3 ముందుకు వస్తుంది. దేర్ ఫోర్ పిహెచ్ ఇజ్ ఈక్వల్స్ టు ఆల్రెడీ మైనస్, ఇప్పుడు -3 ముందుకు వచ్చేసింది. దేర్ ఫోర్ లాగ్ 10 టు ద బేస్ 10. ఓకేనా, లాగ్ 10 టు ద బేస్ 10. మనకి ఇంకొక విషయం కూడా తెలుసు, లాగ్ 10 టు ద బేస్ 10 ఈజ్ ఈక్వల్ టు 1 అని. సబ్స్టిట్యూట్ చేస్తే పిహెచ్ ఇజ్ ఈక్వల్స్ టు ఇదేమవుతుంది? -3 +3 అవుతుంది ఇంటూ 1. ఓకేనా, దట్ ఈజ్ ఈక్వల్స్ టు 3. పిహెచ్ ఆఫ్ 10⁻³ HCl వాల్యూ ఎంత? 3. అంతే, క్లియర్. ఇది హైడ్రోక్లోరిక్ యాసిడ్ పిహెచ్ మెజర్ చేయడం. ఓకేనా, 2 మార్క్స్ అడగచ్చు, 4 మార్క్స్ అడగచ్చు. ఇది ఏ HCl పిహెచ్ మెజర్ చేయడం. మొలారిటీ ఇచ్చిన లేదా డైరెక్ట్ నార్మాలిటీ ఇస్తే ఇంకా ఈజీ, ఇక్కడ నుంచే వస్తుంది. క్లియర్. ఇప్పుడు సెకండ్ చేద్దాం, 0.001 m NaOH సొల్యూషన్. ఓకేనా, సోడియం హైడ్రాక్సైడ్ సొల్యూషన్ నార్మాలిటీ పిహెచ్ మెజర్ చేద్దాం. క్లియర్ ఇది? ఓకే. నెక్స్ట్ సెకండ్ వన్ ఏంటంటే 0.001 m సోడియం హైడ్రాక్సైడ్ సొల్యూషన్. తన నార్మాలిటీ మెజర్ చేసి పిహెచ్ కనుక్కోవాలి మనం. ఓకేనా, సో పిహెచ్ మెజర్ చేయమన్నాడు, కానీ అది బేస్, ఆ విషయం గమనించాలి. ఓకే, ఏమిచ్చాడు? 0.001 m NaOH solution. This is that what we got. మనకున్న ఇన్ఫర్మేషన్ ఇది. ఓకేనా, సరే. ఇప్పుడు ఇది కూడా మొలారిటీనే కదా, సో మొలారిటీ ఆఫ్ సోడియం హైడ్రాక్సైడ్ NaOH ఎంత ఇచ్చాడు? 0.001. దీన్ని మనం ఎలా రాసుకోవచ్చు? సింపుల్గా 10⁻³ అని రాసుకోవచ్చా? రాయొచ్చు. ఓకే, మొలారిటీ ఓకే. కానీ మనకేం కావాలి? నార్మాలిటీ కావాలి. యాసిడ్కైనా బేస్కైనా నార్మాలిటీనే కావాలి. ఎందుకు? యాసిడ్ నార్మాలిటీ వాల్యూ హెచ్ ప్లస్ అయాన్ కాన్సన్ట్రేషన్ ఈక్వల్ అయితే బేస్ నార్మాలిటీ వాల్యూ OH మైనస్ అయాన్ కాన్సన్ట్రేషన్కి ఈక్వల్ అవుతుంది. క్లియర్? ఓకే, సో మనం నార్మాలిటీ మెజర్ చేద్దాం. నార్మాలిటీ ఆఫ్ సోడియం హైడ్రాక్సైడ్ NaOH ఇజ్ ఈక్వల్ టు ఫార్ములా ఏంటి? మొలారిటీ ఇంటూ, ఇప్పుడు ఇచ్చింది బేస్ కదా, బేస్కు అసిడిటీ మెజర్ చేస్తాం. యాసిడ్కు ముందు ఏం కనుక్కున్నాం? బేసిసిటీ. ఇది బేస్ కదా, సో మొలారిటీ ఇంటూ అసిడిటీ ఆఫ్ NaOH. మరి అసిడిటీ అంటే ఏంటి? సింపుల్, అసిడిటీ ఈజ్ నథింగ్ బట్ నంబర్ ఆఫ్ హైడ్రాక్సిల్ గ్రూప్స్. ఓకేనా, అంటే ఏంటి? OH గ్రూప్స్ ఎన్ని ఉన్నాయో ఆ నెంబర్నే
అసిడిటీ ఆఫ్ ద బేస్ అంటారు. ఇక్కడ సోడియం హైడ్రాక్సైడ్ మన బేస్. ఎన్ని ఓహెచ్లు ఉన్నాయి? ఉన్నది ఒక ఓహెచ్ఏ. అంటే సోడియం హైడ్రాక్సైడ్ అసిడిటీ ఎంత? 1. దట్ ఇంప్లైజ్, సో దట్ ఈస్ ఈక్వల్స్ టు మొలారిటీ ఎంత వచ్చింది? 10⁻³ ఇంటూ అసిడిటీ. ఎన్ని ఓహెచ్లు ఉన్నాయి? హైడ్రాక్సిల్ గ్రూప్ నంబరే అసిడిటీ ఒకటే ఉంది. సో 1, దట్ ఈస్ ఈక్వల్ 10⁻³ సో నౌ వీ గాట్ నార్మాలిటీ. బట్ వీ నో వన్ థింగ్, నార్మాలిటీ ఆఫ్ base is equals to base normality hydroxyl ion concentration కి ఈక్వల్. బేస్ నార్మాలిటీ OH మైనస్ అయాన్ కాన్సన్ట్రేషన్ కి ఈక్వల్. ఎంత ఉంది అది? 10⁻³ వచ్చేసింది. సరే, బేస్ కు OH మైనస్ అయాన్ కాన్సన్ట్రేషన్ మెజర్ చేసాం. OH మైనస్ అయాన్ కాన్సన్ట్రేషన్ తెలిస్తే మనం ఏం కనుక్కోవచ్చు? POH కనుక్కోవచ్చు. therefore POH is equal to negative logarithm of OH minus ion concentration to the base 10. అంతా pH లాగానే, H బదులు OH వస్తుంది అంతే. H ప్లస్ అయాను, బేస్ కాబట్టి OH మైనస్ అయాన్. ఓకే, సరే. సో POH is equals to negative logarithm of OH minus ion concentration ఎంత ఉంది? నేను 10⁻³ to the base 10. సేమ్ థింగ్ ముందులాగానే, లాగ్ ఆఫ్ ఏ పవర్ ఎం, ఎం లాగ్ ఏ మైనస్ ఆ -3 ముందుకు వస్తుంది, లాగ్ 10 టు ద బేస్ 10 మైనస్ ఆ -3 ఎంత? 3 ఇంటూ లాగ్ 10 టు ద బేస్ 10 ఎంత? 1. అంటే POH ఎంత వస్తుందంటే 3 వస్తా ఉంది. ప్రాబ్లం ఇంతవరకు అయిపోలేదు. ఏం కనుక్కోమన్నాడు? pH కనుక్కోమన్నాడు. సో ఇంకొక 2 స్టెప్స్ వేస్తే సరిపోతుంది. 3 స్టెప్స్. చూడు, POH తెలుసు కానీ pH కావాలి. మనకు ఒక రిలేషన్ ఉంది. అదేంటంటే వీ నో దాట్, మనకు తెలిసిన విషయం ఏంటంటే pH ప్లస్ POH ఈజ్ ఈక్వల్స్ టు 14. ఇది కూడా ప్రీవియస్ వీడియోలో pH స్కేల్ చెప్పేటప్పుడు చెప్పాము. సో ఇక్కడ మనకు POH తెలుసు, కావాల్సింది ఏంటి? pH. therefore pH is equals to, అటు పంపించేద్దాం, 14 మైనస్ POH, that is equals to 14 మైనస్ POH ఎంత? 3. సో 14 మైనస్ 3 that is equals to 11. సో ఇది నైనా సోడియం హైడ్రాక్సైడ్ యొక్క pH ఇలా మెజర్ చేస్తాం. క్లియర్? ఓకే. సో ఇది బేస్ కాబట్టి ఫస్ట్ POH కనుక్కుంటాం. ఎలా? హైడ్రాక్సిల్ అయాన్ కాన్సన్ట్రేషన్ వస్తుంది. దేనికి ఈక్వల్? బేస్ నార్మాలిటీకి ఈక్వల్. యాసిడ్ నార్మాలిటీని H ప్లస్ అయాన్ కాన్సన్ట్రేషన్కు, బేస్ నార్మాలిటీని OH మైనస్ అయాన్ కాన్సన్ట్రేషన్కి ఈక్వల్ చేసుకుంటాం. సో దట్ వీ కెన్ మెజర్ ద రిక్వైర్డ్ pH ఆర్ POH వాల్యూ. ఇది బేస్ కాబట్టి నార్మాలిటీ OH మైనస్కి ఈక్వల్ అయింది. సో POH కనుక్కున్నాం. pH కావాలంటే ఈ రిలేషన్ని యూజ్ చేసాం. pH ప్లస్ POH ఈక్వల్ 14. From that pH is equal to 14 minus POH. We got pH. So like this we can measure the pH of acid or base. Okay. ఈ ప్రాబ్లం అర్థమైంది అనుకుంటాను. సింపుల్ ప్రాబ్లం. ఓకేనా? 2 మార్క్స్కి అడగచ్చు లేదా 4 మార్క్స్కి అయినా అడగచ్చు. ఓకే. I hope you understand, guys. Please like and share to someone. If you are new, don't forget to subscribe. Thank you.